మాస్టర్ రా. గుడ్ మార్నింగ్ సార్. సైలెన్స్. ఏమిటి గోళ? ఇది క్లాస్ రూమా, అసెంబ్లీ హాలా? కూర్చోండి అయ్యా. ఓకే, ఇప్పుడు గత దశాబ్దంగా ఐ బెగ్ యువర్ పార్డన్ లేడీస్, గత దశాబ్దంగా తమ వంపు సంపులతో ఆట పాటలతో ఆంధ్ర ప్రేక్షకుల గుండెకాయల్ని వేరుశనక్కాయలా తినేస్తున్న సోదరీమణులు జ్యోతిలక్ష్మి జయమాల గురించి సైలెన్స్. ఈ సోదరీమణులిద్దరూ ఆంధ్రుల పాలిటి ఇష్ట దైవాలు, ఆవకాయ గోంగూర లాంటి వారు. ఈ పచ్చళ్ళలో ఏదో ఒకట్లేంది తెలుగు వాడి భోజనం ఎలా ఉండదో, ఈ ఇద్దరులో ఏ ఒక్కరో లేకుండా తెలుగు సినిమా కూడా అలాగే ఉండదు. నేటి యువతరానికి దేశ రాజధాని పేరేంటో తెలియదు కానీ జయమాలిని ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు మహాబాగా తెలుసు. జయమాలిని అనే ఈ తార ఈసారి తుమ్మడాలు దగ్గడాలు అవి లేవు, నాతో పెట్టుకోకండి. దీని మీద నా పేరు రాయలేదు కనుక బతి పేరు. మీకు తెలుసుగా ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి స్ట్రిక్ట్ మనిషిని నేను. ఏమిటా శబ్దం? శబ్దార్థ చంద్రికని కూలంకషంగా కాచి వడబోసిన వాడిని నేను. నా దగ్గర లాంటి పిచ్చి వేషాలు సాగు. ఆపుతారా, జేబులోంచి తీయమంటారా? ఆపరన్నమాట. సరే, ఇప్పుడు కూసుకోండి. అటెండెన్స్ నంబర్ 1. నంబర్ 1. పలకరేమిటయ్యా? పలికాను సార్. నంబర్ 2. ఎస్ సార్. నంబర్ 3. ఎస్ సార్. నంబర్ 4. ప్రెజెంట్ సార్. నంబర్ 5. ఎస్ సార్. 6. నంబర్ 6 absent. నంబర్ 7 ప్రెజెంట్ సార్. నంబర్ 8. ఎస్ సార్. నంబర్ 9 ప్రెజెంట్ సార్. ఏనాయనా ప్రదీప్ కుమార్, వచ్చిన పని అయిపోయిందా? వెళ్ళు వెళ్ళు నాయనా, కాస్తైనా సౌండ్ తగ్గుతుంది. మీ తోడుదొంగలు ఇద్దరు ఎప్పుడు ఒక్క క్షణం క్లాసులో కూర్చోరు కదా. అయినా సరే ఫస్ట్ సెకండ్ వచ్చేస్తుంటారు. ఏమిటో మీ గోల ఏమిటో నాకేం అర్థమై కావడం లేదయ్యా. ఏడెత్తను నరేష్ ఏడి? ఫెంటాస్టిక్. ఎంతరా? 5-4. మై గుడ్నెస్, రికార్డ్ అనుకుంటాను. కంగ్రాట్స్. అవును, పొద్దున్న నుంచి రూమ్కి వెళ్ళలేదా? లేదురా, పొద్దున ప్రాక్టీస్కి వచ్చేసి ఇక్కడే ఉండిపోయాను. అటెండెన్స్ అయిపోయిందా? ఓఎస్, నీకు ప్రాక్సీ కూడా పలికేశాను. వెరీ గుడ్.